కర్ణాటక సెంట్రల్ జైలులో గంజాయి సిగరెట్లతో నిండిన ఆటో పట్టుబడింది. దుండగులు అరటి పళ్లను డెలివరీ చేస్తూ అందులో గంజాయి సిగరెట్లను తరలించారు. ఈ ఘటన కర్ణాటకలోని శివమొగ్గ సెంట్రల్ జైలులో జరిగింది. శుక్రవారం మాదక ద్రవ్యాలపై కఠిన చర్యలు తీసుకోవడంలో భాగంగా తనిఖీలను ముమ్మరం చేశారు. జైలు క్యాంటీన్ సూచన మేరకు 5 బస్తాల అరటి పళ్లను డెలివరీ చేస్తున్నామని చెబుతూ ఒక ఆటో డ్రైవర్ సెంట్రల్ జైలుకు అరటి పళ్లను తీసుకొచ్చాడు. గెలలో అరటి పళ్లను తొలగించి గంజాయి సిగరెట్లను నింపుకొచ్చాడు. గేటు బయట ఆటోను తనిఖీలు చేయగా పళ్ల తొక్కలు తీసినట్లు కనబడ్డాయి. పరిశీలించి చూడడంతో అరటి పళ్ల మధ్య గంజాయి ప్యాకెట్లు ఉన్నాయి. ఆటో డ్రైవర్ ఆటోను వదిలిపెట్టి పారిపోయాడు. అరటి పండ్ల లోపల గమ్ టేప్ చుట్టబడిన గంజాయి మరియు సిగరెట్ ప్యాకెట్లను దాచారు. జైలు లోపల మరో ఉద్యోగి కూడా గంజాయిని రవాణా చేస్తున్నట్లు కనుగొన్నారు. జైలులో పనిచేస్తున్న ఎస్డీఐ సిబ్బంది 170 గ్రాముల గంజాయిని లోపలికి తీసుకెళ్తున్నట్లు కనుగొన్నారు. ఇది కూడా అరటి పళ్ళలాగే అదే గమ్ టేప్ చుట్టబడి ఉంది. దీంతో 2 నేరాలను కలిసే చేసినట్లుగా అధికారులు భావిస్తున్నారు. సాత్విక్ అనే ఉద్యోగి తన లోదుస్తుల కింద ఆ ప్యాకేజీని దాచిపెట్టాడు. అతను డ్యూటీకి రిపోర్ట్ చేస్తున్నప్పుడు పట్టుకున్నారు. ఈ 2 కేసులను తుంగానగర్ పోలీసులకు నివేదించారు. కర్ణాటక జైలు చట్టాల కింద నార్కోటిక్ డ్రగ్స్ మరియు సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ చట్టంలోని సంబంధిత విభాగాల కింద అధికారిక ఫిర్యాదులు నమోదు చేయబడ్డాయి. మరెవరైనా జైలు సిబ్బంది ఇందులో ఉన్నారా లేక బయటి వ్యక్తులు ఉన్నారా అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ నెట్వర్క్ ఏళ్ల కాలం నుంచి పనిచేస్తుందని పోలీసులు విచారణ చేపట్టారు. ఇదే కాకుండా కొన్ని వారాల కింద శివమొగ్గ జైలులో ఖైదీలు లిక్కర్ పార్టీ చేసుకున్నట్లు వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ విషయంపై కర్ణాటక హోంమంత్రి జి పరమేశ్వర కఠిన చర్యలకు ఆదేశించగా ఖైదీలు నిజంగానే జైలులో లిక్కర్ పార్టీ చేసుకున్నట్లు తేలింది.